హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కొంగుముడి 25వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకును చూసి ఆనంది షాక్ అయి గుమ్మం దగ్గరే నిలబడిపోయింది. ఆనందిని చూసిన చారి, సార్ మేడం వచ్చారు అంటాడు. ప్రేమ్ చూసి నవ్వుతూ ఆనంది దగ్గరికి వెళ్ళి, ఆనంది ఇక్కడే ఆగిపోయావే, రా లోపలికి అంటాడు. ఆనంది ఎదురుగా పెళ్లి కొడుకుగా తన తమ్ముడు ఆర్యన్ని, పెళ్లి కూతురుగా రూపాని అంటే భాగ్య, అరవింద్, మంజు, అజయ్, ఆర్యన్ కోసం చూసిన అమ్మాయి చూసి కోపంగా ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్కి ఆనంది కోపం అర్థమై, సారీ బంగారం, నీ తమ్ముడికి ఎంగేజ్మెంట్ అని చెప్పనందుకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ మార్చు, అందరూ మన వైపే చూస్తున్నారు అంటాడు. ఆనంది ప్రేమ్ వైపు కోపం పక్కన పెట్టి తన తమ్ముడికి ఎంగేజ్మెంట్ అని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరి ఆశీస్సులతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. తర్వాత అందరూ పెళ్లి కూతురు ఇంటి నుంచి బయలుదేరి ప్రేమాలయం చేరుకుంటారు. ప్రేమాలయంలో అందరూ ఇంట్లోకి వెళ్ళగానే చారి మాయ గొడవ ఎక్కువవుతుంది. అందరూ వల్ల వాళ్ళిద్దరినే చూస్తారు. మాయ ప్రేమ్ వైపు చూస్తుంది. ప్రేమ్ లెస్ డూ ఇట్ అన్నట్లు సైగ చేస్తాడు మాయాకి. లేదు మ్యామ్, నేనెవ్వరి మాట వినదలుచుకోలేదు. చారి ప్రేమని నమ్మాలంటే చారి నేను చెప్పినట్లు చెయ్యాలి అంటుంది మాయ. ఏం చేయాలో చెప్పు, చేస్తాను అన్నాడు చారి. ఆ మాటకి మాయ లోపలికి వెళ్ళి ఒక ట్రేలో ఒక గ్లాస్ జ్యూస్, దాని పక్కనే పాయిజన్ బాటిల్ పెట్టి తీసుకుని వస్తుంది. వాటిని చూసి అందరికీ ఏం అర్థం కాక ఆలోచిస్తూ టెన్షన్ అవుతూ ఉంటారు. మాయ ట్రే చారి చేతిలో పెట్టి జ్యూస్లో పాయిజన్ వేసి స్పూన్తో బాగా కలిపి ట్రే పై గ్లాస్ పెట్టి ట్రే చారి చేతిలో నుంచి తీసుకుని చారి వైపే చూస్తూ, ఈ పాయిజన్ కలిపిన జ్యూస్ తాగితే నీ ప్రేమ నిజమని నమ్ముతాను అంది. చారితో సహా అందరూ షాక్. ఏంటి ఆలోచిస్తున్నావు, తాగు, ప్రేమించావుగా తాగు అంటుంది. ఒసేయ్, నువ్వు తాగమంటుంది పాయసం కాదే, పాయిజన్నే, తాగితే చస్తానే నేను అన్నాడు. నా ప్రేమ కోసం చావడానికైనా రెడీ అని డైలాగ్స్ చెప్పడం కాదు, ఇప్పుడు చేసి చూపించమంటున్నాను అంది. చారి అమాయకంగా ఏడుస్తున్నాడు. మాయా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రేమ్ అలా చూస్తూ నిలబడ్డావేంటి, మాయాతో నువ్వనా చెప్పు అంది. అవును మాయా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అన్నాడు ప్రేమ్. సారీ సార్ అండ్ మ్యామ్, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అంది. పక్కనే నిలబడి చూస్తున్న జై అనిలకి మాత్రమే వినపడేట్టు, అని ఇదంతా నాకు ఎందుకో డ్రామాలా అనిపిస్తుంది అన్నాడు. వావ్, మీ బ్రెయిన్ చాలా షార్ప్ అండి అంది అనిల. అంటే ఇదంతా నిజంగా డ్రామానేనా అని జై అంటుంటే అనిల జై నోరు మూసేసి గట్టిగా అనకండి, అక్క వింటుంది, అంటే ఇదంతా బావ ప్లానే అంది అనిల. ఇంతలో చారి ఏడుపు వాయిస్తో సార్ అన్నాడు. బాధపడుకు చారి, నీ ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనంది కోపంగా, ప్రేమ్, మాయ అలాగే నీకు పిచ్చి పట్టిందా, చారీని చావమంటున్నావు అంది. అయ్యో ఆనంది, మాయ చావమని చెప్పడం లేదు, తనపై ప్రేమని రుజువు చేసుకోమంటుంది, అంతేగా మాయా. స్టాప్ ఇట్ ప్రేమ్, నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదు. ఒకవేళ మాయా ప్లేస్లో నేను, చారీ ప్లేస్లో నువ్వుంటే ఇలాగే బిహేవ్ చేస్తావా అంది. ఏమన్నావు, నా కోసం విషం తాగి చేస్తావా అంటున్నాను అంటుంది కోపంగా. ఆనంది మాటలకి అందరూ షాక్ అయితే ప్రేమ్ వెళ్ళి మాయా చేతిలోని జ్యూస్ అంతా తాగేస్తాడు. ఆనందితో సహా అందరూ స్టన్ అయి చూస్తున్నారు. ప్రేమ్ తాగేసి గ్లాస్ పక్కన పెట్టి ఆనంది దగ్గరికి వెళ్ళి తన కళ్ళలోకి చూసి, నీ కోసం ప్రాణం ఇవ్వడానికి ఒక క్షణం కూడా ఆలోచించిన బంగారం, ఎందుకంటే నువ్వే నా ప్రాణం కాబట్టి అంటాడు. ఆనంది గట్టిగా ప్రేమ్ అని హక్ చేసుకుని, ఎంత పని చేశావు ప్రేమ్, నేనేదో కోపంతో అంటే నిజంగానే అని ఏడుస్తుంటే భాగ్య, అరవింద్, ఆదిత్య వాళ్ళు ప్రేమ్ దగ్గరికి కంగారుగా వచ్చి, సీతమ్మ, జై, అనిలాకి తెలుసు కాబట్టి జస్ట్ పైకి మాత్రమే యాక్ట్ చేస్తున్నారు. అరవింద్, ప్రేమ్ ఏంటి నువ్వు చేసిన పని అన్నాడు. ప్రేమ్, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా అని ఆదిత్య చేయి పట్టుకుంటే, ఎంత పని చేశావు నాన్న, నీకేమైనా అయితే మేమంతా ఏమైపోవాలి అని సీతమ్మ అంటుంది. ప్రేమ్, ఈ పాపిష్టిది ఏదో వాగిందని విషం తాగేస్తావా, నీకేమైనా పిచ్చా అంటుంది ఏడుస్తూ భాగ్య. అజయ్ మాటలకి ఇది సమయం కాదు, ప్రేమ్ని అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి అన్నాడు. పదా ప్రేమ్, ఆర్యన్, పదా బావా అని ఆదిత్య అంటారు. ప్రేమ్ ఎక్కడికి అని అడిగాడు. ఏడుస్తున్న ఆనందితో సహా అందరూ షాక్ అవుతారు. ఎక్కడికి అంటావేంటి బావా, హాస్పిటల్కి అంది అనిల. ఎందుకు అన్నాడు. ప్రేమ్, నువ్వు తాగింది విషయం, నీకేమైనా అయితే అని ఆనంది అంటుండగా, నువ్వన్నట్లు చస్తాను అంతేగా. ఆ మాటకి అందరూ ఆనందితో పాటు స్టన్ అయిపోయి చూస్తున్నారు. ప్రేమ్ అంది ఆనంది, నువ్వు నిజం చెప్పకుండా దాచినంత కాలం రోజు చస్తూనే బ్రతుకుతాను, దానికన్నా ఒకేసారి చావడం నయం. అరవింద్ గట్టిగా ప్రేమ్ అని, ఏంటి నువ్వు అంటున్నది,
అవును మావయ్య, ఆనంది నన్ను వదిలినందుకు ఎందుకు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలిసేదాకా నేను ఆనందితో హ్యాపీగా జీవితాన్ని పంచుకోలేను. తను అడిగితే చెప్పడం లేదు. అందుకే నిజం తెలుసుకోలేక నిస్సహాతిగా బ్రతకడం కంటే చావడమే నయం అంటున్నాను. ప్రేమ్ ప్లీజ్ హాస్పిటల్కి వెళ్దాం పదా అంది. తప్పకుండా వస్తాను నువ్వు నిజం చెప్తే అన్నాడు. ఆనంది మౌనంగా తలదించుకుని ఏడుస్తుంటే చెప్పకు, నువ్వు నిజం చెప్పకు, నా చావు నేను చేస్తాను అన్నాడు. ప్రేమ్ ఏంటి నీ మొండితనం, హాస్పిటల్కి వెళ్దాం పదా అంది భాగ్య. ఆనంది నిజం చెప్పే వరకు నేను రానత్తయ్య. భాగ్య కోపంగా అమ్ములు అంటుంది. ఆనంది వాళ్ళ అమ్మ నోటి నుంచి అమ్ములు అని వినగానే ముందు హ్యాపీగా ఫీల్ అయినా తర్వాత భాగ్య మొహంలో కనిపిస్తున్న కోపాన్ని చూసి టెన్షన్ అవుతుంటే ఆనంది దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడి ఆనందిని చూస్తూ ప్రేమ గురించి చాలా బాగా చెప్పావు. మరి ఆ రోజు ప్రేమనే కాదని ఎందుకన్నావు? తన ప్రేమని ఎందుకు కాదనుకుని వెళ్ళిపోయావు చెప్పు అని నిలదీస్తుంది. ప్రేమ్ అత్తయ్య అంటూ భుజంపై వాలి ఎంత బాగా అడిగారు అత్తయ్య, నిజం చెప్పమనండి. ఆనంది మౌనంగా తలదించుకుంటుంది. సీతమ్మ ఇన్వాల్వ్ అయి నీ మౌనం సమాధానం కాదు తల్లి, ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు ప్రేమ్ని నీ బిడ్డని కాదని వెళ్ళిపోయాం? అమ్మమ్మ అది అంటూ సైలెంట్గా ఉండడం చూసి చూసావా నాని, నువ్వు అడిగినా సమాధానం చెప్పలేదు. తనకి నా బిడ్డన్నా నేనన్నా నిజంగా ప్రేమే లేదు అంటూ వాక్ చేసుకుని బాధపడినట్లు యాక్ట్ చేస్తాడు ప్రేమ్. ఆనందికి చాలా బాధగా అనిపిస్తుంది. ఆదిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమ్ భుజంపై చేయి వేసేసరికి ప్రేమ్ బావా అంటూ ఆదిని హాక్ చేసుకుని బావా నీ చెల్లి బావా, ప్లీజ్ నీ బాధ అర్థం చేసుకునేది అయితే నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతుంది? ఇప్పుడు నిజం చెప్పు, ఎందుకు చెప్తుంది? దాన్ని నమ్ముకుని నీ ప్రాణం మీదకి తెచ్చుకోకు. నా మాట విని మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు ఆదిత్య. మాయ చారికి మాత్రమే వినపడేట్లు పోయి మొద్దు అలా చూస్తూ నిలబడ్డావేంటి? ఎక్కువ లేక ఎలా ఉంది, వెళ్ళు అంటుంది అంతే. సార్ అంటూ ప్రేమ్ని లాక్కుని హక్ చేసుకుని ప్రేమ్ మాత్రమే వినపడేట్లు సార్ జోబులో టొమాటో సాస్ ఉంది, అర్థమైంది మొదలుపెట్టు అని ప్రేమ్ టమాటో సాస్ నోటికి అంటించుకుంటుండగా చారి సార్ మీరు మేడం మాట కోసం తాగిన నా ప్రాణాలు కాపాడిన దేవుడు, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. సంజీవని పర్వతం తెచ్చి లక్ష్మణ్ని ఆ హనుమంతుడు కాపాడినట్లు నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. పదండి సార్ హాస్పిటల్కి. చారీకి మాత్రమే వినపడేట్లు చారీ ఓవర్ అవుతుంది. సారీ సార్, కొంచెం ఎమోషనల్ ఎక్కువైంది. ప్రేమ్ చారీకి దూరంగా జరిగేసరికి ప్రేమ్ లిప్స్ దగ్గర ఉన్న టమోటో సాస్ బ్లడ్ అనుకుని అందరూ కంగారు పడిపోతారు. ప్రేమ్ స్లో తప్పి కింద పడిపోతాడు. జస్ట్ యాక్టింగ్ లేండి. అరవింద్, భాగ్య, సీతమ్మ, ఆదిత్య, అజయ్, మంజు, ఆనంది ప్రేమ్ అంటూ ప్రేమ్ని చుట్టుముట్టేస్తూ మాయాచారి సార్ అంటూ అనిల బావా అని వెళుతూ జై చేతులు కట్టుకుని నిలబడి ఉండడం చూసి దొక్కలో ఒక పంచిచ్చి అంటుంది ప్రేమ్ వైపు చూపిస్తూ. జై తప్పదన్నట్టు బాధగా ప్రేమ్ అని వెళ్ళి ప్రేమ్ని పట్టుకుంటాడు తెగ కంగారు నటిస్తూ. అందరూ ప్రేమ్ని తీసుకుని హాస్పిటల్ పిలుచుకుని వెళ్తారు. హాస్పిటల్లో ప్రేమ్ ఆపరేషన్ థియేటర్లో తీసుకుని వెళ్తారు. బయట అందరూ ఏడుస్తుంటే కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రీతి ఆనంది పక్కనే కూర్చుని ధైర్యం చెప్తుంది. రవికాంత్ బయటకొచ్చి మౌనంగా ఉండడంతో అందరూ చుట్టుముట్టి ఏం చెప్తాడని టెన్షన్ అవుతుంటే ఐఆమ్ సారీ, మీరంతా వెళ్ళి ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవికాంత్. ఆనంది దగ్గర ఆగి సారీ బేబీ అని వెళ్ళిపోతాడు. ఆనంది స్టన్ అయి నోట్లో మాట్లాడక కన్నీళ్ళు ఆగకుండా వస్తూ ఉంటే అలాగే నిలిచింది. అందరూ ప్రేమ్ని చూడ్డానికి లోపలికి వెళ్తారు. చారి సార్ అంటూ వెళ్ళి ప్రేమ్ మీద పడి ఏడుస్తుంటే చారి నిజంగా చంపేసట్లున్నావయ్యా, లేరా దున్నపోతాం అని ప్రేమ్ అనగాని సారీ సార్ అని చారి పైకి లేచి సార్ మమ్మల్ని వదిలి వెళ్ళిపోకండి సార్, మీరు లేకుండా మేము ఎలా బ్రతకాలి అంటూ బావురుమని ఏడుస్తున్నాడు. ప్రేమ్ బెడ్పై అలా పడుకొని జీవోత్సవంలా ఉంటే అందరూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ కొయ్యబారిపోయిన ఆనందిని పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చిన ప్రీతి ఆనందిని ప్రేమ్ పక్కనే నిలబెట్టి ప్రీతి పక్కకెళ్తుంది. ఆనంది ప్రేమ్ అని గుండెపై వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఆనంది బాధను చూడలేక ప్రేమ్ బాధతో పిడికిలు బిగిస్తాడు. ప్రేమ్ ప్లీజ్ ప్రేమ్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఎందుకింత పని చేశావు? తాగమంటే నిజంగా తాగేయడమేనా? కొంచెం కూడా ఆలోచించువా నువ్వు దూరం అయితే నేను మన పాప ఏమైపోవాలి? ఎందుకు ప్రేమ్ ఇలా చేశావు? నేను చావుని ఎదిరించి వచ్చింది నీ చావు చూడ్డానిక? నీకేం కాకూడదని నీకు దూరం అయ్యాను. ఇప్పుడు తిరిగి వచ్చి నిన్ను చంపుకుంటాననుకోలేదు. ఇలాంటి రోజు వస్తుందని ముందే తెలుసుంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. నీ కోసం, నీ ప్రేమ కోసం, నీతో జీవితం పంచుకోవడం కోసం చావుని ఎదిరించి మరీ వచ్చింది నిన్ను దూరం చేసుకోవడానికి కాదు. ప్రేమ్ ప్లీజ్ ప్రేమ్, నన్ను వదిలి వెళ్ళకు. ప్రేమ్, ఐ లవ్ యూ ప్రేమ్, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఏడుస్తుంటే
అప్పటి వరకు ఆనంది మాటలకి నిర్ఘాంతపోయి వింటున్న భాగ్య, అరవింద్, ఆదిత్య, రిషి, అజయ్, మంజు, ఆర్యన్తో అందరూ బాధతో చూస్తూ ఉండిపోయారు. ఆనంది, ప్లీజ్ ప్రేమ్ లే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఏడుస్తున్న ఆనంది భుజంపై చేయి పడగానే లేచి నిలబడి చూస్తుంది. ఎదురుగా భాగ్య కన్నీళ్లతో, నువ్వు చెప్పింది అమ్మా అంటూ హక్ చేసుకుని, నేను ప్రేమ్ నమ్మక కాదు అమ్మ, ప్రేమ ఏంటో తెలుసు కాబట్టి ప్రేమ్కి దూరం అయ్యాను. నేను చనిపోతానని తెలిస్తే ప్రేమ్ కూడా బతకడు. అందుకే కావాలనే ప్రేమ్ని నమ్మనట్టు ప్రేమ్పై ద్వేషం పెంచుకున్నట్లు యాక్ట్ చేసి దూరం అయ్యాను అని జరిగిందంతా చెప్పి ఏడుస్తుంటే ఆనంది మాటలు విన్నాక తను ఎంత బాధపడిందో, అందరికీ దూరమై ఎంతగా నలిగిపోయిందో అర్థమై కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పటి వరకు పడుకున్న ప్రేమ్ బెడ్పై కూర్చుని మౌనంగా తలదించుకొని ఆనంది చెప్పేది వింటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమ్మ, ప్రేమ్ లేకుండా నేను బ్రతకలేనమ్మా అంది ఆనంది. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను బంగారం అంటాడు ప్రేమ్ వాయిస్ విని అందరూ ప్రేమ్ వైపే చూస్తారు, ఆనందితో సహా. ప్రేమ్ బెడ్ దిగి ఆనంది దగ్గరికి వెళ్ళి తనకి ఎదురుగా నిలబడి, నువ్వు నా ప్రాణం ఆనంది, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను అంటాడు. ఆనంది నవ్వి ప్రేమ్ అంటూ ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. ప్రేమ్ గుండెపై వాలి ఆనంది ఏడుస్తుంటే, ఏడవకు బంగారం, నాకేం కాలేదు, నీతో నిజం చెప్పించాలని ఈ డ్రామా ఆడాను, నేను విషయం తాగలేదు అంటాడు. అందరూ షాక్ అయి చూస్తారు. ఆనంది తల ఎత్తి ప్రేమ్ వైపే చూస్తుంది. సారీ బంగారం, నేను తెలుసుకున్న నిజం నీ నోటి నుంచి బయట పెట్టించాలని ఇదంతా చేశాను. ప్రేమ్, నువ్వు చెప్పేది అన్నాడు అరవింద్. నిజం మావయ్య, ఆనంది తిరిగి రాగానే నేను అసలు నిజం తెలుసుకున్నాను. ఆ విషయం మీతో చెప్పాలి అనుకున్నాను, కానీ ఆనందిపై మీరు చూపిస్తున్న కోపాన్ని చూసి మీకు నిజం తన ద్వారా తెలిస్తేనే బాగుంటుందనిపించింది. అలా చేస్తే ఆనంది మనసులో ఉండే గిల్టీ ఫీలింగ్ పోతుంది అనిపించింది. అందుకే నేను అనిలా కలిసి చారి మాయా హెల్ప్తో ఇలా ప్లాన్ చేశా. అందుకు మీరంతా నన్ను క్షమించాలి. మిమ్మల్ని కంగారు పెట్టి బాధ పెట్టినందుకు. క్షమాపణ ఎందుకులే ప్రేమ్, నువ్వు చేసింది ఒకందుకు మంచిదే అంటాడు అరవింద్. భాగ్య ఆనందిని గుండెకి హత్తుకుని, నన్ను క్షమించమ్ములు, నీ గురించి తెలుసు కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో అని తెలుసుకోకుండా ఒక తల్లిగా అర్థం చేసుకోవాల్సిన నేను నిన్ను అపార్థం చేసుకుని ఒక తల్లి బిడ్డకి అనకూడని మాటలన్నీ నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా. అంత మాట అనకమ్మా అని కౌగిల్లో ఒదిగిపోతుంది ఆనంది. ఆదిత్య, అరవింద్ ఆనందిని దగ్గర తీసుకుని క్షమించమని అడుగుతారు. చారి, అమ్మయ్య, అబద్ధాలు తొలగిపోయి అందరూ హ్యాపీ, నేను హ్యాపీ అంటాడు. ఆ మాటకి అందరూ నవ్వుతారు. నైట్ ఆనంది బాల్కనీలో నిలబడి చందమామ చుక్కలతో వెలిగిపోతున్న ఆకాశం వైపు చూస్తూ ఉంది. ప్రేమ్ రూమ్లోకి వచ్చి ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందిని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. ఆనంది తనని చుట్టేసిన ప్రేమ్ చేతిని పట్టుకుని నవ్వుతూ, ప్రేమ్, నాకు చాలా సంతోషంగా ఉంది అంది. అంటూ నవ్వుతాడు. ఇదంతా నీ వలని అనగాని ఆనంది తన వైపు తిప్పుకొని నవ్వి, ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అన్నాడు. చాలా అంటే చాలా, అంతేకాదు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నేను నిజం చెప్పకపోవడం వల్ల అమ్మ, నాన్న, అన్నయ్యతో పాటు అందరూ నాపై కోపంగా ఉన్నారు. వాళ్ళు నాపై పెంచుకున్న కోపాన్ని చూసి చాలా బాధగా అనిపించింది. వాళ్ళకి దగ్గర అవ్వాలన్న వల్ల కోపం చూసి దూరంగా ఉండిపోయాను, కానీ ఇప్పుడు అమ్మ గుండెకి హత్తుకోగాని నా బాధ అంతా పోయింది తెలుసా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమ్ గుండెపై వాలి, ఇన్ని రోజులు అందరికీ నిజం చెప్పకుండా మోసం చేశానే అన్న బాధ గుండెల్లో భారం పోయి చాలా హాయిగా ఉంది ప్రేమ్ అంటుంది. రోజులు పాస్ అవుతున్నాయి. చారి, మాయ, ఆర్యన్, రూపా పెళ్లిళ్ళు చాలా గ్రాండ్గా జరిగాయి. ప్రేమ్ అంగరంగ వైభవంగా 2 పెళ్లిళ్ళు ఒకే వేదికపై జరిపించాడు. ప్రేమాలయంలోని 2 జంటలకి రిసెప్షన్ అరేంజ్ చేశారు. రిసెప్షన్లో ఆనంది, ప్రేమ్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉండగా రవికాంత్, ప్రియా వస్తారు. వాళ్ళని చూడగానే ఆనంది, ప్రేమ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆనంది వెళ్ళి ప్రీతిని హక్ చేసుకుంటుంది. తర్వాత రవికాంత్ని విష్ చేస్తుంది. హాయ్ అంకుల్ అని. ఏంటి మరదల్, ఎలా ఉన్నావు అంటాడు ప్రీతితో ప్రేమ్. ఆనంది షాక్ అయి ప్రేమ్ వైపే చూస్తాడు. ప్రీతి, ఏంటి అలా చూస్తున్నారు, నా భార్యకి చెల్లి అంటే నాకు మరదలేగా అన్నాడు ప్రేమ్. ప్రీతి, రవికాంత్ నవ్వుతారు. ప్రేమ్ గారు, మీరు నన్ను నేను మరదలంటే ప్రేమ్ గారు అంటావేంటి? మీ అక్కతో మాత్రమే నన్ను బావా అంటావా? నన్ను బావా అని పిలవ్వా? ఎందుకు పిలవను, తప్పకుండా పిలుస్తాను బావా. ఆనంది, రవికాంత్ నవ్వుతారు. జై వీళ్ళ దగ్గరకు వచ్చి ప్రీతి అంకుల్ అని విష్ చేసి రండి వెళ్దాం అని అందరినీ పిలుచుకుని వెళ్తాడు. అందరూ చారి, మాయ, ఆర్యన్, రూపాకి విష్ చేసి ఫొటోస్ దిగాక ప్రేమ్ ఆనందిలతో అనిల, మీరిద్దరు డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది, ప్లీజ్ ప్లీజ్ అక్క, బావా మా కోసం అని రిక్వెస్ట్ చేయడంతో సరే నీ ఇద్దరు వెళ్తారు డ్యాన్స్ చేయడానికి. ఆ తర్వాత అనిల, జై డ్యాన్స్ వేయడానికి వెళ్ళి సాంగ్ ప్లే అయ్యాక డ్యాన్స్ వేస్తూ అనిల కళ్ళు తిరిగి పడిపోతుంది. ప్రీతి చెక్ చేసి అనిల ప్రెగ్నెంట్ అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
అలా నెలలు పాస్ అయి అనిలకి పాప పుడుతుంది. ఒకరోజు ప్రేమ్ ఆఫీస్లో ఉండగా ఇంటి నుండి కాల్ రావడంతో ఇంటికి బయలుదేరి వస్తాడు. ప్రేమాలయంలో ప్రేమ్ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఎవరూ కనిపించకపోయేసరికి ప్రేమ్ తన రూమ్కి వెళ్ళగానే అక్కడ అందరూ బెడ్కి చుట్టుముట్టి ఉండడంతో ఆనందికి ఏమైనా అయ్యిందో అనే టెన్షన్తో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాడు. అనిల నవ్వుతూ ప్రేమ్ రావడం చూసి అదిగో బావ వచ్చేశాడు అంటుంది. అందరూ తిరిగి ప్రేమ్ వైపు చూడగానే నవ్వుతూ బెడ్డుపై కనిపిస్తున్న ఆనందిని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. ఏమైంది, ఎందుకు కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు అన్నాడు. సీతమ్మ ప్రేమ్ దగ్గరికి వస్తూ బుగ్గలు లాగుతూ నువ్వు మళ్ళీ తండ్రివి కాబోతున్నావు మనవడా అంటుంది. అంతే, ఆ మాట వినగానే ప్రేమ్ గుండెల్లో అలజడి మొదలైంది. భయంగా ఆనంది వైపే చూస్తాడు. ఆనంది నవ్వుతూ సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అందరూ వాళ్ళ మధ్య ఎందుకు లేని వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోవడంతో ప్రేమ్ వెళ్ళి ఆనందికి ఎదురుగా బెడ్డుపై కూర్చొని ఆనందిని చూస్తున్నాడు. ఆనంది సిగ్గుపడుతూ ఏంటి ప్రేమ్ అలా చూస్తున్నావు అంది. మనకి మరో బిడ్డ వద్దు బంగారం అని ప్రేమ్ అనగానే ఆనంది షాక్ అయి ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ లేచి బాల్కనీ వైపు వెళ్ళిపోతాడు. ఆనంది వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ అంటుంది. ప్రేమ్ ఆనంది వైపు తిరుగుతాడు. ప్రేమ్ కళ్ళలో కన్నీళ్లు చూసి ఆనంది ప్రేమ్ అంటూ దగ్గరికి వెళ్ళి ఏమైంది ప్రేమ్, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కన్నీళ్లు తుడుస్తుంటే ఆనంది చేతిని పట్టుకుని పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నీకేమైనా అయితే నేను భరించలేను అంటూ చిన్న పిల్లల్లా ఏడుస్తుంటే ఆనంది కన్నీళ్లు వస్తుంటే ప్రేమకి ఆనందంతో పెదాలపై చిరునవ్వు వచ్చింది. పిచ్చి ప్రేమ్, పిల్లలు వద్దు అంది నాకేమైనా అవుతుందనా? నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు ప్రేమ్. లేదు బంగారం, ఒకసారి నా వల్ల నువ్వు పడిన ఇబ్బంది చాలు, ఇకపై వద్దు. అయినా పిల్లలు లేకపోతే బాధపడాలి, కానీ మనకి టినో ఉంది కదా. మన ప్రేమకి ప్రతిరూపంగా మన పాప చాలు, కాబట్టి మనకి ఇంకో బిడ్డొద్దు. ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు ప్రేమ్? నాకేం కాదు అంది. చెప్తున్నాను కదా బంగారం, నేను ఛాన్స్ తీసుకోలేను. చిన్నపిల్లల్లా మారం చేస్తున్నావు. ప్రేమ్ చూసి నవ్వి ఆనంది బాధపడుతున్న ప్రేమ్ని హాక్ చేసుకుని అలా కాసేపు ఉండిపోతుంది. ఏం కాదు ప్రేమ్, నన్ను నమ్ము అని వాళ్ళిద్దరూ ఉండగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చిన టీను నాన్న అని ముద్దుగా పిలవగాని ప్రేమ్ ఆనంది ఇద్దరు టీనును చూసి తర్వాత ఒకరినొకరు చూసుకుని పాప దగ్గరికి వెళ్ళి పాప ముందు బెండై కూర్చుని ప్రేమ్ పాప బుగ్గను ప్రేమగా నిమురుతూ ఉంటే టీను నాన్న అంటూ ప్రేమ్ని పట్టుకుని ప్రేమ్ బుగ్గపై ముద్దు పెట్టి తర్వాత ఆనంది బుగ్గపై ముద్దు పెడుతుంది. ఇద్దరు టీను హ్యాపీనెస్ను చూసి నా చిట్టి తల్లి చాలా హ్యాపీగా ఉంది, తనకి తెలిసిపోయినట్లుంది తనతో ఆడుకోవడానికి మరో చిన్న బేబీ వస్తుందని అంది ఆనంది. అమ్మా నాకు తమ్ముడు కావాలి అనగానే తన చిట్టి తల్లి ముద్దు మాటలకు అర్థమై ఆనంది ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ మౌనంగా ఉండేసరికి ఆనంది ప్రేమ్ భుజంపై చెయ్యి వేయగానే ప్రేమ్ ఆనంది వైపే చూస్తాడు. ఆనంది ఏం కాదు నన్ను నమ్ము అంటుంది. ప్రేమ్ ఓకే అన్నట్లు కళ్ళు అర్పి టీనును ఎత్తుకుని ముద్దు పెట్టి నీతో ఆడుకోవడానికి తమ్ముడే వస్తాడు బంగారం అంటాడు నవ్వుతూ. తర్వాత ఆనందిని దగ్గరికి తీసుకుని నుదుటిపై కిస్ చేసి గుండెకి హత్తుకుంటాడు. ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ప్రేమ్తో సహా అందరూ ఆనందిని చాలా కేరింగ్గా చూసుకుంటూ వచ్చారు. నెలలు నిండుతుంది. టిను కోరినట్లు ప్రేమ్ అన్నట్లుగానే ఆనంది 12 బాబుకి జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో ప్రేమ్ హ్యాపీ. ప్రేమ్ ఆనంది లైఫ్ హ్యాపీనెస్తో నిండిపోవడంతో ఇక ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.